నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే ఏం జరుగుతుందా అని చెప్పేసి నిశితంగా అయితే పరిశీలిస్తూ ఉన్నాయన్నమాట. ఒకవైపు అమెరికా మరియు ఇరాన్ మధ్య రోజు రోజుకు పరిస్థితులు దిగజారిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ పరిసరాలలో యుద్ధ వాతావరణం వేగంగా వేడెక్కుతూ ఉంది. పోలాండ్ తన పౌరులను తక్షణమే ఇరాన్ విడిచిపెట్టండి అని చెప్పి హెచ్చరించడం ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా మిడిల్ ఈస్ట్ పైకి తిప్పింది. ఇదే సమయంలో చమురు ధరలు బ్యారెల్కు $64 పైగా ఎగబాకడం మార్కెట్లలో ఆందోళన పెంచుతూ ఉంది. సైనికంగా చూస్తే అమెరికా తన వ్యూహాత్మక సిద్ధతను స్పష్టంగా పెంచింది. అది ఉదైద్ ఎయిర్ బేసు ఖతార్ వద్ద అణుసామర్థ్యం కల B-52 బాంబర్లను మోహరించబడ్డాయి. 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, డజన్కు పైగా యుద్ధ నౌకలు, వందలాది ఫైటర్ జెట్లు, విస్తృత ఎయిర్ లిఫ్ట్ కార్యకలాపాలు ఇవన్నీ ఇరాన్ పైన దాడి సంసిద్ధత సంకేతాలుగా విశ్లేషకులు చూస్తూ ఉన్నారు. యూరోప్లో ట్యాంకర్లు, ఎగిరే కమాండ్ సెంటర్లు మోహరించడం గగనతల నియంత్రణకు కీలకమని సైనిక నిపుణులు చెబుతూ ఉన్నారు. కొన్ని నివేదికలు 10 రోజుల్లోపే యుద్ధ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు చేస్తూ ఉండగా, ఇది అమెరికా ఇజ్రాయిల్ సంయుక్త ఆపరేషన్గా విస్తృత స్థాయిలో ఉండవచ్చని చెప్పి చర్చ సాగుతూ ఉంది. అయితే అధికారికంగా యుద్ధ ప్రకటన అయితే జరగలేదు. దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. ముఖ్యంగా చెప్పాలంటే యుద్ధం ఖచ్చితంగా ప్రారంభమైందని ఇప్పుడే తేల్చలేమని చెప్పేసి, కానీ సైనిక కదలికలు, దౌత్య హెచ్చరికలు, ఇంధన మార్కెట్లో స్పందన పరిస్థితి అత్యంత సున్నిత దశలోకి చేరుకుందని సూచిస్తూ ఉన్నాయి. వచ్చే రోజులు ఈ సంక్షోభం శాంతి వైపు మల్లుతుందా లేకపోతే ఘర్షణ దిశగా జారుతుందన్న విషయం కీలకంగా మారనున్నాయన్నమాట. ఏది ఏమైనా సరే కానీ శాంతి వైపే చర్చలు వెళ్ళాలని చెప్పేసి, ఘర్షణ వైపు, యుద్ధం వైపు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కూడా కోరుకుంటూ ఉన్నాయి. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.